బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు సుమన్ టీవీ లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో. కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల కదలికలపై కేంద్రం నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం కేంద్రంగా ఉగ్రకుట్రకు తెలరేపిన సిరాజ్ టీంకు సంబంధించిన 20 మంది కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. కాగా వరంగల్లో ఈ బృందానికి సంబంధించిన ఉగ్ర కదలికలు వెలుగులోకి వస్తున్నాయి. భారత్లో దాడులకు ప్లాన్ చేసిన సిరాజ్కు వరంగల్లోని ఫర్హాన్ మొహియుద్దీన్ కు సంబంధాలున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. ఫర్హాన్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అయితే ఖాజీపేటలో ఫర్హాన్ కలిసిన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం. ఇక వరంగల్లో ఉగ్ర కదలికలు ఉన్నట్లుగా తెలపడంతో జిల్లావాసులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా వరంగల్ ప్రతినిధి వేణు అందిస్తారు. ఈ సిరాజ్ అనే వ్యక్తి గత కొద్ది కాలం నుంచి కూడా ఈ సమీర్ అనే వ్యక్తికి పరిచయం. ఈ ఫర్హాన్ మొయినుద్దీన్ అనే వ్యక్తి వరంగల్ ప్రాంతానికి చెందినవాడు. వరంగల్లో కాజీపేట, హనుమకొండ ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి చెందినవాడని తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం ఫర్హాన్ మొయినుద్దీన్ అరెస్ట్ చేశారు. ఫర్హాన్ మొయినుద్దీన్ అరెస్ట్ చేసిన తర్వాత సమీర్ అనే వ్యక్తి సిరాజ్ హైదరాబాద్లో ఉండి ఆదేశాలు ఇవ్వటం వల్ల, సమీర్ అనే వ్యక్తి చెప్పడం వల్ల ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. వరంగల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో మరి బాంబు పేలుళ్లకు అంకురార్పణ చేయబోతున్నాడా లేదా బాంబు పేలుళ్లకు సంబంధించిన కొంత మెటీరియల్ కూడా దొరికిందనే ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు ఎలాంటి ధృవీకరించలేదు. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ వాళ్ళు కూడా ఎలాంటి చెప్పడానికి కూడా అవకాశం లేదు. వెంటనే కూడా ఫర్హాన్ మొయినుద్దీన్ ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫర్హాన్ మొయినుద్దీన్ వెంటనే హైదరాబాద్కు తరలించినట్టుగా తెలిసింది. సమీర్ ఇంతకుముందే విజయనగరంలో బాంబు పేలులకు కుట్ర పన్నాడనే ఆరోపణతో సమీర్ని ఇంతకుముందే అరెస్ట్ చేశారు. దీని అన్నిటికీ మూల కారకుడు సిరాజ్ హైదరాబాద్ నుంచి నడిపిస్తున్నాడు. అయితే ఒక విశేషం ఏంటంటే వరంగల్లో జరిగిన కొన్ని రకమైన ఇబ్బందులకు కూడా 2-3 రకమైన ఇబ్బందులకు కూడా వీళ్ళే రూపకల్పన చేస్తారని చేస్తున్నారు. కొద్ది కాలం క్రితం వరంగల్లో ఒక మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించాడని ఒక అబ్బాయిని పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా, ఎలాంటి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వకుండా చాలా ప్రాంతాలు తిప్పుతూ కొట్టాడని, ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించాడనే కారణంతోనే ఆ హిందూ అబ్బాయిని తిప్పాడని, తర్వాత విపరీతమైన దెబ్బలు కొట్టాడనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు కూడా అప్పుడు దాఖలు చేయలేదు. తర్వాత ఆ సమస్యను కొద్దిసేపట్లోనే పరిష్కరించడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా 1-2 ఇన్సిడెంట్లు కూడా వరంగల్ ప్రాంతంలో కూడా జరిగాయి. తర్వాత కొద్ది నెలల క్రితం వరంగల్లోని లేబర్ కాలనీలో శ్రీలంకకు వెళుతున్న ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఆయన తన పనుల నిమిత్తమే ఎప్పటి కూడా వెళ్ళేవాడని చెప్పారు. అక్కడి నుంచి మళ్ళీ పాకిస్తాన్ వెళ్తుండగా అరెస్ట్ చేశారనేది కూడా ఒక ప్రచారం జరిగింది. ఒకవైపు కొద్ది నెలల క్రితం ఈ అరెస్ట్ కావచ్చు, తర్వాత ఒక ముస్లిం యువతిని ప్రేమించాడని ఆ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఆ అబ్బాయిని బాగా విపరీతంగా కొట్టడం జరిగింది. ఇటువంటి సంబంధించిన కొన్ని సంఘటనలు కూడా, అంటే కేవలం బాంబు పేలుళ్లే కాదు, అవాంఛనీయ సంఘటనలే కాదు, ఎటువంటి సంఘటనలు జరిగినా కూడా ప్రతి సంఘటన వెనుక కూడా దీనికి సూత్రధారులు ఉన్నట్టుగా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సిరాజ్ ఆదేశాల మేరకు విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర పన్నాడనే ఆరోపణతోని దీనికి తావిచ్చారు. సమీర్ను అరెస్ట్ చేశారు. కొద్ది రోజుల క్రితమే సమీర్ చెప్పిన కారణాలతోని, సమీర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ తోని ఈ ఫర్హాన్ మొయినుద్దీన్ అనే వ్యక్తిని వాళ్ళ కాజీపేట ప్రాంతంలో అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు స్థానిక పోలీసులు ధృవీకరించినప్పటికీ కూడా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి సంబంధించిన పోలీసులే పెద్ద ఎత్తున అరెస్ట్ చేశారు. ఇతన్ని వెంటనే హైదరాబాద్కు తరలించారని, మరి బాంబు పేలుళ్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలు కానీ దానికి సంబంధించిన ఎలాంటి సామాగ్రి కూడా లభించలేదు. ఇంకా కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన వివరాలు అందే అవకాశం ఉంది. విజయనగరం కేంద్రంగా ఉగ్రకుట్రకు తెరలేపిన సిరాజ్ టీంకు సంబంధించిన 20 మంది కోసం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రంగంలోకి దిగింది. కాగా వరంగల్లో ఈ బృందానికి సంబంధించిన ఉగ్ర కదలికలు వెలుగులోకి వస్తున్నాయి. సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసులు విచారణ అయితే కొనసాగుతోంది. 7 ఏళ్లుగా హైదరాబాద్ లో మకాం వేసిన సిరాజ్, సమీర్ కలిసి 5 చోట్ల రెక్కీ చేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, అలాగే బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫర్హాన్ మొహియుద్దీన్తో పాటు మరొక అనుమానితుని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఇటీవలి ఆంధ్రప్రదేశ్లోని విజయనగరంలో ఎన్ఐఏ అధికారులు సిరాజ్ను అదుపులోకి తీసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. కాగా విజయనగరం బాంబు పేలుళ్ల కుట్రలో నిందితుడిగా సిరాజ్కు ఫర్హాన్ మొయినుద్దీన్ అనుచరుడిగా ఎన్ఐఏ గుర్తించింది. కాగా సిరాజ్ ఆదేశాలతో ఫర్హాన్ కాజీపేటలోని మరో యువకుడిని కలిసినట్లుగా ఎన్ఐఏ నిర్ధారించడం జరిగింది. ఇప్పటికే దాంతో ఆ యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఇంకా దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయనగరం టు వరంగల్ ఉగ్గకుట్ర ప్రయత్నం కదలికలకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు ఎలా ఛేదించారు అనే ఇన్ఫర్మేషన్ ని మా న్యూస్ ఎడిటర్ తిరుమల అందించే ప్రయత్నం చేస్తారు. ఎస్, ఓవర్ టు యూ తిరుమల్. జనకి యాక్చువల్లీ ఎన్ఐఏ ఈ కేసుని 2-3 రోజుల్లో ఈ కేసుని తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సిరాజ్ సమీర్ మనకు చాలా చిన్నగా కనిపిస్తున్నప్పటికీ వీళ్ళు చేసిన కుట్ర దేశం మొత్తం భయపడే స్థాయిలో ఉంది. కుట్ర దేశంలో చాలా చోట్ల స్లీపర్ సెల్స్ని డెవలప్ చేసి వాళ్ళని మానవ బాంబులుగా మార్చి దేశవ్యాప్తంగా వరుసగా పేలులకు పాల్పడాలన్నది వీళ్ళ ముఖ్య ఉద్దేశమని నిన్నటితో ముగిసిన కస్టడీలతో స్పష్టంగా అర్థమైంది. చాలా స్పష్టంగా అర్థమవుతుందంటే దేశంలో విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా సిరాజ్ అట్లాగే సమీర్లు ఒక పెద్ద కుట్ర పన్నారు. మ్యాజిక్ లాంతర్ పేరుతో ఒక గ్రూప్ని అరేంజ్ చేసి సోషల్ మీడియాలో ఒక గ్రూప్ని మ్యాజిక్ లాంతర్ పేరుతో క్రియేట్ చేసి ఆ మ్యాజిక్ లాంతర్ పేరుతో అమాయకులైన ముస్లిం యువకులని టార్గెట్ చేసి వాళ్ళని ఆకర్షించి వాళ్ళకి అవసరమైతే ఆర్థిక సాయం చేస్తూ లేకపోతే మదర్సాల్లో ఉన్న పేద ముస్లింలకి డబ్బులు ఇస్తూ ఇలా వాళ్ళలో ఉన్మాదం వైపు వాళ్ళని లాక్కొచ్చే ప్రయత్నం చేశారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి వాళ్ళని ఉగ్రవాదం వైపు మరల్చే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. వీళ్ళు ఇప్పటికే హైదరాబాదులో దాదాపు ఒక 20 మందితో ఒక మీటింగ్ అరేంజ్ చేశారని, ఆ 20 మంది అన్ని దేశంలోని నలుమూల నుంచి వచ్చి హైదరాబాద్లో మీటింగ్ అరేంజ్ చేశారు. వాళ్ళ ద్వారా ఈ స్లీపర్ సెల్స్ని కానీ బాంబు దాడులకు కానీ ప్రయత్నాలు చేసినట్టుగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇవాళ వరంగల్లో దొరికిన ఫర్హాన్ కావచ్చు, ఇంతకుముందుకు ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్న సిరాజ్ కావచ్చు, సమీర్ కావచ్చు, వాళ్ళ దగ్గర పేలుడు పదార్థాలు దొరికాయి. వాటిని ఎట్లా బాంబింగ్ చేయాలో దొరికాయి. వీళ్ళు మామూలు ఏం కాదు, ఆల్రెడీ రంపచోడవరం అడవుల్లో ఆల్రెడీ ఒక ట్రయల్ బాంబ్ బ్లాస్టింగ్ కూడా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబై, బెంగళూరు, విజయనగరం. ముందు విజయనగరంలో ఒక డెమో ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలి. ప్రాజెక్ట్ అంటే విజయనగరంలో తొలుత పేలుళ్ళు జరపాలి. ఆ తర్వాత మిగతా ఎట్లా హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరులో భారీ ఎత్తున పేలుళ్ళు జరపాలని వీళ్ళ కుట్ర చేసినట్టుగా తెలుస్తుంది. ఎన్ఐఏ ఇప్పుడు ఒక పెద్ద టాస్క్ని తీసుకుంది. సమీర్ని, సయ్యద్ని 2 రోజుల్లో వాళ్ళ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. పోలీస్ కస్టడీ ముగిసింది, కానీ ఇప్పుడు ఎన్ఐఏ వాళ్ళని మళ్ళీ కస్టడీ కోరే అవకాశం ఉంది. వాళ్ళని కస్టడీ తీసుకుంటే సమీర్, సయ్యద్లు వాళ్ళని విచారించే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా వీళ్ళు ఎవరెవరిని తయారు చేశారు, ఎవరెవరికి ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చున్నారు, ఎవరెవరు వీళ్ళతో టచ్లో ఉన్నారు, ఇప్పటి వరకు వాళ్ళు ఏం పని చేస్తున్నారని ఇప్పుడు అతిపెద్ద మిస్టరీగా మారింది. సో దాదాపు 15 నుంచి 20 మంది, మీరు చెప్పినట్టు 15 నుంచి 20 మందిని వీళ్ళు చేసే పనిలో ఉంది. ఆల్రెడీ ఎన్ఐఏ వీళ్ళని పట్టుకునే పనిలో ఉంది. వీళ్ళతో టచ్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన వివరాలను సేకరిస్తుంది. ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో కూడా ఎన్ఐఏ చాలా యాక్టివ్గా సమీర్ అని గ్యాంగ్ని పట్టుకునే పని చేస్తుంది. ఇప్పటిదాకా జిహాద్ అనే వాళ్ళు భారత్లో పేర్లు జరిపి ఇప్పుడు గజియా హింద్ అని ఒక పేరు పెట్టారు. అంటే కోడ్ను మార్చేశారు. గజియా హింద్ పేరుతో భారత్తో పవిత్ర యుద్ధం అని దీని అర్థంగా మార్చుకొని భారత్లో యుద్ధం చేయాలని, లేకపోతే రక్తపాతాన్ని సృష్టించాలని, విధ్వంసం సృష్టించాలని వీళ్ళు ప్లాన్ చేశారు. వీళ్ళిద్దరూ నిజంగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన యువకులు కావడం, ఇక్కడి నుంచే ఈ విధ్వంసానికి కుట్ర చేయడం, ఇదంతా చూస్తుంటే నిజంగా భారతదేశ వ్యాప్తంగా స్లీపర్ సెల్స్ ఏ స్థాయిలో విస్తరించి ఉన్నాయో మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. చాలా స్పష్టంగా సిరాజ్కి సౌదీ వెళ్ళి సిరాజు ట్రైన్ అయ్యాడని తెలుస్తోంది. అట్లాగే సమీర్ పాకిస్తాన్కి వెళ్ళి ట్రైన్ అయ్యాడని కూడా కొంత తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళకు ఐఎస్ఐ లింకులు ఉన్నట్టుగా కూడా నిన్న నిర్ధారణకు వచ్చారు పోలీసులు. దీంతో సిరాజ్, సయ్యద్కి విదేశాల నుంచి ఎక్కడికి వెళ్ళి నిధులు వస్తున్నాయనే విషయాలపైన కూడా ఇప్పటికే ఆరా తీసినట్టుగా తెలుస్తుంది. సౌదీకి సంబంధించిన మసాబ్ అనే వ్యక్తి, ఓమన్కి చెందిన ఇమ్రాన్ అక్రమ్ అనే వ్యక్తి, వీళ్ళకి ఫండింగ్ చేసినట్టు తెలుస్తుంది. వీళ్ళు ఐఎస్ఐ తీవ్రవాద సంస్థ నుంచి లేకపోతే ఐసిస్ నుంచి వీళ్ళు కొంత సపోర్ట్ తీసుకున్నారు. ఐసిస్ నుంచి బాంబుల్ని ఎలా తయారు చేయాలి, వాటిని రిమోట్లతో ఎలా పేల్చాలి, ఎటువంటి పదార్థాలని అందులో వాడాలి, ఈ ఐఈడి బాంబుల్ని వాడి ఎలా తయారు చేసి ఎక్కువగా ప్రాణ నష్టం కలిగే విధంగా ఎలా తయారు చేయాలనే అంశాన్ని వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళే ఎవరైతే ఈ మసాబ్ అండ్ ఇమ్రాన్ అక్రమ్ ఉందో వాళ్ళు ఉన్నారో వీళ్ళకి ఎక్కువగా ఫండ్ ఇచ్చినట్టుగా కూడా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. మొత్తంగా ఎన్ఐఏ వీళ్ళని అదుపులోకి తీసుకున్న తర్వాత, ఒకవేళ ఎన్ఐఏ రేపటి నుంచి విచారణ మొదలు పెడితే వీళ్ళని అదుపులోకి తీసుకుంటే మరికొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పహల్గాం ఉగ్రదాడి జరగకపోయినుంటే, ఒకవేళ పహల్గాంలో ఉగ్రవాదులు దాడులు చేయకపోయినుంటే, ఆ 26 మందిని కాల్చి చంపకపోయినుంటే ఆ తర్వాత ఈ విధ్వంసం జరిగేదని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పహల్గాం ఉగ్రదాడి జరగడం, ఆ తర్వాత భారత్లో నిఘా వ్యవస్థ ఉన్నట్టుండి అలర్ట్ అవ్వడం, ఈ
ఈ సిమ్ కార్డుల ముఠా అంటే ఇండియాలో సిమ్ కార్డులు కొనుగోలు చేసి పాకిస్తాన్లో ఉన్న ఐఎస్ఐ ఏజెంట్లకు కానీ పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్లో ఉండే ఇతర సంఘ విద్రోహ శక్తులు అంటే హనీ ట్రాపులు చేయడము లేకపోతే ఆన్లైన్లో వస్తువులు అమ్ముతామని మోసం చేయడం ఇటువంటి బ్యాచ్లకి కొందరు అస్సాం వేదికగా అస్సాంలో చాలామంది సిమ్ కార్డులు ఇక్కడ తీసుకొని అక్కడ వాట్సాప్ అకౌంట్స్ ఓపెన్ చేసే విధంగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. అలా ఈ సిరాజ్ సయ్యద్ ఇద్దరు దొరికారు. దాంతో ఈ కుట్ర మొత్తం భారీ ఎత్తున బయటకు వచ్చింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఒకటే జానికి, ఒకటి విజయనగరం లాంటి మామూలు ప్రాంతంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు ఏర్పాట్లు జరగడం. వరంగల్లో గతంలో కూడా ఉగ్రవాద చర్యలు కానీ ఉగ్రవాద క్రీనీడ ఉందని ఒక చర్చ జరిగింది. గతంలో కూడా ఉగ్ర క్రీనీడలపై వరంగల్లో కొందరు వ్యక్తిని ఎన్ఐఏ దాడులు చేసింది, కొందరిని అదుపులోకి తీసుకుంది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు విజయనగరంలో కూడా అటువంటిది ఏర్పాటు చేయడం, అది ఒక పోలీస్ ఆఫీసర్ ఇంట్లో పోలీస్ ఆఫీసర్ కొడుకు ఈ ఉగ్రవాదం వైపు మళ్ళడం, తనే నాయకత్వం వహిస్తూ ఒక గ్రూపును తయారు చేయడం, ఆ గ్రూప్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడం, స్లీపర్ సెల్స్ని రిక్రూట్ చేసి వాళ్ళని మానవ బాంబులుగా మార్చడం, ఇవన్నీ చూస్తుంటే నిజంగా చాలా పెద్ద ఎత్తున దేశం మొత్తం దద్దరిల్లిపోయే విధంగా, దేశం మొత్తం మరోసారి తీవ్రమైన భయపడే విధంగా వీళ్ళు ఒక ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ అమలు చేయకముందుకే విఫలమైనట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎన్ఐఏ ఇప్పటికే ఈ కేసులో కొంతవరకు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసింది. ఇప్పటికున్న సమాచారం ప్రకారం నిన్న హైదరాబాద్లో ఎన్ఐఏ 4 చోట్ల సోదాలు నిర్వహించింది. ఒకటి సయ్యద్ సమీర్ ఇంట్లో ఒక సోదాలు చేసింది, అట్లాగే పాత బస్సులో ఒక 3 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇటు బెంగళూరు కూడా ఈ ముఠాకి అంటే ఈ ఇద్దరు వ్యక్తులకి బెంగళూరుకు సంబంధించిన వ్యక్తులతో యువకులతో కూడా సంబంధాలు ఉన్నాయి, అక్కడ మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తులతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలన్నింటినీ కనెక్ట్ చేస్తుంది ఎన్ఐఏ. మొత్తానికి డాట్స్ అన్ని కవర్ చేసి ఖచ్చితంగా వీళ్ళని పూర్తి స్థాయిలో వీళ్ళు చేసే కుట్రని బయటికి లాగే ప్రయత్నం చేస్తుంది. చివరిగా చెప్పాలి అంటే చాలా స్పష్టంగా వీళ్ళు చేసిన కుట్ర ఏంటనేది ఇంకా ఒక 360 డిగ్రీస్ ఐడియా అయితే రాలేదు. వీళ్ళని మళ్ళీ విచారించే కొద్దీ నీ సాధారణంగా మొదటి నుంచి చూడొచ్చు, ఉగ్రవాదులు కావచ్చు, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు కావచ్చు, మొదటి నుంచి ఏ రహస్యాన్నైనా అంత ఈజీగా ఒప్పుకోరు, ఏ విషయాల్ని అంత ఈజీగా ఒప్పుకోరు. స్లీపర్ సెల్స్ కానీ వీళ్ళు కానీ అస్సలు అంగీకరించరు. వాళ్ళ కదలికలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళు చెప్పిన మాటల్ని బట్టి ఒక ఎస్టిమేషన్ తయారు చేస్తారు. ఆ ఎస్టిమేషన్ ప్రకారం ఈ వివరాలన్నీ బయటకు వస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికైతే వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇవన్నీ సీజ్ చేస్తున్నాయి. ఎన్ఐఏ చేతులకు వెళ్ళిన తర్వాత ఈ కేసు మళ్ళీ మలుపు తిరిగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా ఉంది. జానకి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ తిరుమల్. ఎస్, సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లుగా మనకైతే తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా సిరాజ్ కౌంటర్ను మెచ్చుకుంటూ కూడా ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లుగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే రాజాసింగ్కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి సిరాజ్కు 4 రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కొనసాగినట్లుగా పోలీసులు నిర్ధారించడం కూడా జరిగింది. అతని కోసం ఎన్ఐఏ అధికారులు గాలిస్తున్నారు. ఎస్, ఈ సిరాజ్ టీం ఏదైతే ఉందో వీళ్ళు మొదటగా అయితే 5 ప్లేసెస్లో రెక్కి నిర్వహించడం జరిగింది. అది హైదరాబాద్, విజయనగరం, బాంబే, బెంగళూరు, ఈ ప్లేసెస్లో అయితే వాళ్ళు రెక్కి నిర్వహించడం జరిగింది. పహల్గాం దాడి జరగకపోయి ఉంటే ఈ రాష్ట్రాల్లో అయితే ఖచ్చితంగా పెను విధ్వంసం జరిగేది అని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాళ్లే విచారణలో కూడా ఒప్పుకున్నారు. మేము ప్రధానంగా అయితే ఈ 5 ప్లేసెస్లో అయితే రెక్కి నిర్వహించాం, ఈ ప్లేసెస్లో ఖచ్చితంగా బ్లాస్ట్ చేసేవాళ్ళం, పహల్గాం దాడి జరగడం వల్లనే మేము ఇవన్నీ ఫస్ట్లోనే దొరికిపోయామని కూడా పోలీసులు ఎదుట, ఎన్ఐఏ అధికారుల ఎదుట వాళ్ళు ఒప్పుకోవడం కూడా జరిగింది. సిరాజ్ కూడా చాలా ఘోరమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ములాఖత్కి వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ వచ్చినప్పుడు కూడా మీ దారి మీరు చూసుకోండి, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి కూడా ఆయన ఉగ్రవాదులతోనే ఉంటాను, నేను ఈ పనులు చేస్తానని కూడా ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఎంత మూర్ఖంగా వ్యవహరిస్తున్నాడో కూడా మనకి సిరాజ్ను చూస్తే సిరాజ్ విస్తుపోయే విషయాలు కూడా ఎన్ఐఏ అధికారులకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ లైవ్.